నార్త్ ఈస్ట్ లో ఉన్న మణిపూర్ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా కూకీస్ కి మేతీస్ కి మధ్య ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్, ఎథ్నిక్ వయలెన్స్ అవుతున్న విషయం మనందరికి తెలిసిందే. దాంతో కొన్ని మాసాల క్రితం మణిపూర్లో ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన విధించారు. అయితే రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, కేంద్రంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు మణిపూర్కి సంబంధించిన కూకీజో కమ్యూనిటీస్ తో వాళ్ళ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటితో మీటింగ్ పెట్టారనమాట. ఒక డిస్కషన్ పెట్టి అసలు ఈ కూకీస్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద చర్చలు జరిపారు. దీనిలో కూకీజో కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో దానిలో మేజర్ గ్రూప్స్ అని కూడా ఒక డిమాండ్ చేశాయి. మణిపూర్లో కూకీ ఇన్హాబిటెడ్ ఏరియాస్, ఏదైతే కూకీస్ ఎక్కువ ఉన్న హిల్లీ ఏరియాస్ ఉన్నాయో వాటికి యూనియన్ టెరిటరీ స్టేటస్ ఇవ్వాలని, వాటికి సపరేట్ గా లెజిస్లేటివ్ అసెంబ్లీ పెట్టాలని చెప్పి డిమాండ్ చేశాయి. అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మాత్రం అది కుదరదంటే కుదరదని చెప్పేసింది. కొత్తగా ఆ ప్రాంతంలో యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతం ఏ విధంగానూ క్రియేట్ చేయలేమని చెప్పి, మణిపూర్లో అది సాధ్యం కాదు అని చెప్పి కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు క్లియర్ కట్ గా కూకీ జో కమ్యూనిటీస్ కి చెప్పేశారు. అయితే కుకీ జోస్ మాత్రం మణిపూర్ స్టేట్ తో మేము కలిసి ఉండలేమని, ఆ స్టేట్ లో భాగంగా ఉండలేమని, మణిపూర్ లో వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా వాపోయారు.